వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మహిళలు, పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్స్, తర్వాత దివ్యాంగ్ వీళ్ళందరికీ కూడా మనం సర్వీసెస్ అందిస్తున్నాం సార్. జిల్లాలో మహిళలకి వచ్చేసి 181 హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి మనము ద్వారా వాళ్ళకి ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళకి మనం రెస్క్యూ చేయడము, దానికి ఒక హెల్ప్ లైన్ నెంబరే కాకుండా ఒక వెహికల్ కూడా ఉంది, రెస్క్యూ వెహికల్. దాని ద్వారా మహిళలకు సేవలు అందిస్తున్నాం. అట్లాగే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి 14567 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. మనకి జిల్లాలో ఒక 9 ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి సార్. ఆ 9 ఓల్డేజ్ హోమ్స్ ద్వారా సీనియర్ సిటిజన్స్కి అక్కడ ఒకవేళ రెస్క్యూ చేసిన వాళ్ళని అక్కడ పెట్టడం అనేది చేస్తున్నాం. అట్లనే సీనియర్ సిటిజన్కి సంబంధించి ఇప్పుడు మనకి ఎక్కువగా కేసెస్ వస్తున్నాయి సార్. పిల్లలు మెయింటెనెన్స్ ఇవ్వకపోవడం, చూడకపోవడం, వాళ్ళని నిర్లక్ష్యం చేయడం అనేది, దానికి సంబంధించి కూడా మనకి ట్రిబ్యునల్స్ నల్గొండ జిల్లాలో ఆర్డీఓ కంట్రోల్లో ట్రిబ్యునల్స్ నడుస్తున్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర కూడా అప్లేట్ ట్రిబ్యునల్ ద్వారా కూడా మనం వాళ్ళ సమస్యల్ని పరిష్కరించి వాళ్ళని తల్లిదండ్రులను పిల్లలు చూసుకునేలాగా మనం ప్రయత్నం చేస్తున్నాము. అలాగే కొన్ని కేసెస్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మనము వాళ్ళకి వార్నింగ్స్ ఇవ్వడం, లేకుంటే వాళ్ళ ఆస్తిని మళ్ళీ సీజ్ చేయడం అలాంటివి కూడా చేస్తున్నాము వయోవృద్ధులకి. అలాగే దివ్యాంగులకు సంబంధించి కూడా కొన్ని రకాల ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఇవ్వడము, వాళ్ళకి ఎకనామికల్గా వాళ్ళు డెవలప్ చేసే విధంగా లోన్స్ ఇవ్వడము, వాళ్ళని ఆ విధంగా మనం వాళ్ళకి పనిచేస్తున్నాం. అలాగే పిల్లల కొరకు కూడా మనకి జిల్లాలో 2093 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి సార్. దాంట్లో వాళ్ళకి ఒక పూట సంపూర్ణ భోజనం ఇస్తూ వాళ్ళు ఆరోగ్యంగా పెరిగి మంచి భారత పౌరులు అయ్యేలాగా మనము తల్లులకి కౌన్సిలింగ్ చేయడము, సమాజంలో మార్పులు, మంచి ఆహారపు అలవాట్లను మార్పులు తీసుకురావడం అనేది ICDS ద్వారా చేస్తున్నాం సార్. అట్లా 7 మంది ఉన్నారు, సెమీ అర్బన్ 57 మంది ఉన్నారు, BPL 0 నుంచి 5 సంవత్సరాలకు ఉన్నటువంటి పిల్లలు 19 మంది ఉన్నారు సార్. అయితే మన దగ్గరికి CCIలలో ఆర్ఫన్ చైల్డే కాకుండా CNC అంటే అవసరం చైల్డ్ నీడ్ అండ్ కేర్ ప్రొటెక్షన్ అవసరం ఉన్నటువంటి పిల్లలు కూడా మన దగ్గరకు వస్తుంటారు సార్. ఉదాహరణకు ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు చైల్డ్ మ్యారేజెస్ విషయంలో కానీ ఈ పోక్సో కేసులో కానీ వచ్చినటువంటి వాళ్ళు, ఉదాహరణకు మన దగ్గర చైల్డ్ మ్యారేజ్ వచ్చినటువంటి వాళ్ళని మన నుంచి తనంతట తానుగా బస్ ఎక్కి మన దగ్గరకు వచ్చిందా సార్. వాళ్ళ మదర్ పెళ్లి చేస్తానే కానీ అలాంటి చైల్డ్కి మనము మన ద్వారా మన హైదరాబాద్లో ఉన్నటువంటి హోమ్కి వితౌట్ ఎంట్రన్స్ పాలిటెక్నిక్ ద్వారా వాళ్ళకి జాయిన్ చేయించి పాలిటెక్నిక్ చేయించిన తర్వాత వాళ్ళకు పైసలు చదువుకోవడానికి మనం CWC నుంచి చేస్తూ ఉన్నాం సార్. ఈ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క చైల్డ్ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి CCIలో అకామిడేట్ చేసి వాళ్ళ అభివృద్ధికి CWC తను చేయవలసినంత సహాయం కూడా చేస్తూ ఉన్నా సార్. ఇంతకుముందు చెప్పినట్టు నాగసేనారెడ్డి అన్న గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అంటే మెరుగైన సదుపాయాలు అందించాలని చెప్పేసి అంటే ప్రయత్నం చేస్తా ఉన్నాం, అంతే తప్ప వేరే ఏం లేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళందరినీ కూడా మనం CWC ఆర్డర్స్ తోటి ఇక్కడ వస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2005లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వారు ఎంతో కష్టపడి దాని తర్వాత ఎంతోమంది దాతల సహకారం తీసుకొని ఎంతోమంది జిల్లాలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ సహకారం తీసుకొని ఈ చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నిర్మాణం చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ విషయాలలో గొప్పతనం ఏంటంటే ఈ సెంటర్ నుంచి ఈరోజు వరకు దాదాపు 500 మంది పిల్లలు మంచిగా చదువుకొని అభివృద్ధి చెందినారు. దాని తర్వాత 40 మంది పిల్లల పెళ్ళిళ్ళు, ఇంకా చాలామంది పిల్లలు ప్రొఫెషనల్ కోర్సులలో అవుతూ ఉన్నారు. దాని తర్వాత ఇంకా చాలామంది చదవాల్సిన అవసరం ఉంది, ఇంకా క్లాసెస్లో ఉన్నారు. ఇంకా వీళ్ళు కూడా చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జీవితం అనేది సంఘర్షణలతో కూడుకు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఛాలెంజెస్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానివ్వండి, ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏ పిల్లగాడైనా ఏ అమ్మాయి అయినా ఏదైనా చదువుకోవాలంటే ఏదో ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ లేకపోతే గవర్నమెంట్ తరఫున అనేక కార్యక్రమాలు ఉన్నాయి, పాలసీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందరికీ మన భారతదేశంలో ఉన్నటువంటి
జనాభా అందరికీ మన భారత రాజ్యాంగం హక్కులను కలిగిస్తుంది. ఏ పిల్లగారిని కూడా 10th అనేది మ్యాండేటరీ, ఒక్క పైసా ఖర్చు లేకుండా చదివించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది. సరే, పై చదువులకు స్కాలర్షిప్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, చాలా అంటే ఎవరైనా చదువుకోవాలా, ముందుకెళ్ళాలా అంటే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా. మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే చూసుకోవాలా. చిన్నపిల్లలు మీరు ఉన్నారు కదమ్మా, మీరు మీ సీనియర్స్ ఉన్నారు కదా, మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏ ప్రకారంగా చదువుతూ ఉన్నారు, వాళ్ళ పనులు ఏ ప్రకారంగా చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా రోజు దినచర్య వాళ్ళు ఉన్నారు అనేది మీరు గమనించాలి, నేర్చుకోవాలా. ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి, వార్డెన్ కానివ్వండి, దాని తర్వాత పెద్దలు కానివ్వండి, వచ్చిపోయిన వాళ్ళందరూ కూడా చెప్పిన విషయాలు క్షుణ్ణంగా విని జాగ్రత్తగా విని మీరు కూడా లైఫ్ జీవితంలో ఆచరించాలి. అప్పుడే మీరు ముందుకు పోవడం జరుగుతుంది. అందరికి అవకాశాలు ఉన్నాయి. డబ్బులు ఉంటే చెడిపోయే అవకాశం కూడా ఉంది. డబ్బులుండి చాలా డబ్బులు ఉంటే చాలా మనకు మీకు తెలుసో తెలియదో కానీ చాలామంది వేరే చెడు అలవాట్లకు గురయ్యి చదువు నుంచి చదువుకోలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డబ్బులు మంచి చేస్తుంది, అదే విధంగా ఎంత మంచి చేస్తుందో అంత చెడ్డ కూడా చేస్తుంది. కాబట్టి డబ్బులు మూలం కాదు, పట్టుదల ముఖ్యం. పట్టుదల ముఖ్యం. ప్రతి ఒక్కరికి ఆ పట్టుదల ఉండాలా. చదువుకోవాలా, గొప్పలు కావాలా, మంచిగా ఉండాలా అనేది కావాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన ఆఫీసర్స్ కానివ్వండి, జిల్లా పరంగా ఉన్నటువంటి కానివ్వండి, నల్లగొండ పట్టణ వాసులైన కానివ్వండి, అందరూ కూడా చాలా మంచోడు. వాళ్ళ ప్రతి పరిస్థితి కూడా అర్థం చేసి చిన్న వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, అనంతరెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. దాని తర్వాత చాలా మంది ప్రతి ఒక్కరికి ఎవరు కూడా ఏదైనా సహాయం అడిగితే కాదు అని చెప్పారు. అంటే ఇప్పుడు పిల్లల మీద ఉంటుంది, మీరు ఏ ప్రకారంగా కష్టపడతారు, ఎంతవరకు. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఇంజనీరింగ్ అంటే ఇంజనీరింగ్ చదువుకోవచ్చు, డాక్టర్ అంటే డాక్టర్ చదువుకోవచ్చు, దాని తర్వాత లాయర్ కావాలంటే లా చదువుకోవచ్చు, అని చదువుకోవచ్చు. అంతా కూడా మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. మీరు ఎట్లా కష్టపడతారో దానికి తగ్గట్టు ఫలితం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నా మనవి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్కి అందరికీ, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అయినా కానివ్వండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అయినా కానివ్వండి, మిత్రులు మా మిత్రులైనా కానివ్వండి, మన పిల్లలకు కావాల్సి, ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ ఒక సమస్య, ఆధార్ కార్డు ఒక సమస్య, దాని తర్వాత ఈ వేరే కార్డ్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఓటర్ లిస్ట్ కూడా ఒక సమస్య. పిల్లలు మేజర్ అయిపోయిన తర్వాత, ఓటు హక్కు వచ్చిన తర్వాత అది ఇటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని తప్పకుండా ఏదో ఒక యాంగిల్లో మానవ దృక్పథంతో సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ గురించి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకొని ఆ సర్టిఫికేట్ స్ట్రెంత్ మీద పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉంటారు, పిల్లల్ని చూసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్మూలం ప్రకారంగా బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఒకటి మంచిగా ఉంటుంది. నేటివిటీ సర్టిఫికేట్స్ కూడా అవసరం పడ్డది, దాన్ని కూడా ఇబ్బంది కాకుండా పిల్లలకు. దాని తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కూడా గమనించి అది కొద్దిగా ఇబ్బంది కాకుండా ఆ పిల్లలకు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళకు చుట్టాలైనా కానీ వేరే వాళ్ళైనా కానీ తెలిసిన వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఈవెన్ ఇప్పుడు మా నాగసేనారెడ్డి గారు చెప్పిన ప్రకారంగా తల్లిదండ్రి కూడా పిల్లలని లేదు మాకు ఇంటికి వాపస్ పంపించేయండి, ఏదో పని చేస్తాము, లేకపోతే ఒక పాప ఇల్లు వదిలిపెట్టుకొని పెళ్లి చేస్తానంటే ఇక్కడ వచ్చేసి ఆశ్రయం తీసుకొని ముందు చదువులకు పోవడం కూడా జరిగింది. సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానివ్వండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళందరూ కానివ్వండి, ఏదో విధంగా, ఎందుకంటే ప్రొసీజర్స్ ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి కూడా మనం ఓవర్కమ్ కావచ్చు, పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే ప్రతి విషయం కూడా మానవ దృష్టిలో చూడాలి. ఎందుకంటే ప్రతి మనిషికి గౌరవంగా బతికే అధికారం ఉంది. ప్రతి పాపకు, కడుపులున్న పాపకు కూడా గౌరవంగా ఉండే అధికారం ఉంది. ఎవరికి కూడా ఆ గౌరవాన్ని తీసుకునే అధికారం లేదు. ఎవరిని కూడా ఏ విధంగా కూడా అగౌరవపరిచే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి మనం అందరం కూడా గౌరవంగా బతకాలా, అందరం కూడా సమానం. ఎందుకంటే మన వృత్తిపరంగా మనం పనులు చేసుకుంటాం, కానీ మనిషి కొరకు వస్తే అందరూ సమానం. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అందరూ సమానం. ఆఫీసర్ కానివ్వండి,
ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, చిన్న పదవిలో ఉండనివ్వండి, పై పదవిలో ఉండండి, అవన్నీ అందరికీ ఉంటాయి, అందరూ సమానము. డ్యూటీలు తమ విధులను మనం నిర్వర్తిస్తాం, చేసుకుంటాం. అంతేగాని ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు.